జీడిమెట్ల పిఎస్తో పాటు స్పెషల్ ఆపరేషన్స్ టీం బాలానగర్ మండలం పోలీసులు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు ₹1 కోటి విలువ చేసే నిషేధిత గంజాయిని ఈ నెల 16న అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు బాలానగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ టి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన లారీ డ్రైవర్లు బబ్లూ ఖరే, గోవింద్ పాటిదార్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. మరొకరు మహారాష్ట్రకు చెందిన అరవింద్ పరారీలో ఉన్నాడని అన్నారు. డ్రై గంజాయి సరఫరాదారులకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని డయల్ 100 ద్వారా లేదా సైబరాబాద్ ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ 7901105423 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని డీసీపీ తెలిపారు. బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఒక 400 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా 2 అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి బబ్లూ ఖరే, అదేవిధంగా గోవింద్ పటేదార్ అనేటటువంటి 2 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవడం జరిగింది లోడ్ని. అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద కవర్గా పెట్టుకోవటం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి చూశారు. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.